డబ్బు దయ్యం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన నెరదాత, దయామయుడును. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకే గాక దాసాదాసి జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టజెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు. ముత్తయ్యకు పిల్లా జల్లా ఎవ్వరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దాన్ని అనుభవించక వాడు కడుపు కొట్టుకొని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా, వెండి నాణాలైనా చాలా అరుదు. అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణాలే బట్వాడ. తన వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే వాడికి ఆనందం. అదొక అలవాటు. ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడ్పడేది. నిత్యావసరాలకైనా 4 నాణాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూట కట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పి చూచి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు. అలా లెక్క చూచినప్పుడు వాళ్ళు, అయ్యో ఇవాళ 2 మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్క మారు విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచాడు. ఓసి ఓసి, నేను చెప్పినట్లు చేశావా? అమాంతం మనం బంగారు గోడల మేడలు కట్టేయవచ్చు అని చెప్పాడు. ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేమిటో చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేమీ లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకు పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతుల దగ్గరికి పోయి విచారణ నటిస్తూ, నా భర్తను రాజువారు ఖైదీ వేశారు, నాది ఒంటిపాటు బతికైపోయింది, ఆడకూతురును దిక్కులేకపోయే అని చెప్పు. ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊర్లోని ధనవంతుల దగ్గరికి పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెప్పుడు రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జారిపడి ఎవళ్ళకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవడం చూడగా మరిడమ్మకు ఇదే బాగుంది అనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వెళ్ళటం? ఎంత ధనవంతులైతే మటుకు హద్దు పద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికీ ఊర్లో ధనవంతులందరినీ చూడటం, మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు మిగలలేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగుల్చుకున్నారు. బాగానే ఉంది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునపట్లాగానే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళ్తే మన గుట్టు కాస్త బట్టబయలైపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరక్కపోతే చుట్టాల వద్దకు పోరాదా? ఎన్నాళ్ళని మేము తెరమేపగలం అనేశారు కూడా అన్నది. బేష్, ఇంకేం, మనకు మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు. నేను ఇవ్వాలనే బయలుదేరిపోతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకురాపో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలు తెలిసినంత వరకు జ్ఞాపకం చేసుకొని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకున్నది. ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడి ఓదార్చారు. తలా ఒకరోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టిగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంతిచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు బంధువర్గం అంతా మరిడమ్మను పోషించడం జరిగింది. మరికొద్ది రోజులు ఉండేటప్పటికీ వాళ్ళకి ఆమె పైన రోత పుట్టింది. మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు, కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానం పడసాగారు. ఇటువంటి పరిస్థితిలో మరిడమ్మ ఇల్లు చేరుకుంది. మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలని తుంచేస్తూ వచ్చింది. ఇది చూచి ముత్తయ్య, ఓసి, ఇంత మాత్రానికే దిగులు పడిపోవడం ఏమిటి? ఇంకా నువ్వు ఇల్లు కదలబోకు, మనం ఐశ్వర్యవంతులు అయ్యే మార్గం నేను చెప్తా అన్నాడు ధీమాగా. ఆమె ఊరుకున్నది. ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో, ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకొచ్చాడు. మర్నాడు మరొకటి, 3వ రోజున ఇంకొకటి. ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం దినుసు.
అపూర్వమైనది, విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలైంది. మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రులు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మజూపుతూ వచ్చాడు. ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభట్లు వాళ్ళను పట్టి బంధించారు. అంతేకాదు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మటుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి. చీపురు ముల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తంతా దొరికేసింది. అదంతా భట్లు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరిని రాజుగారి ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడేటట్టు నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు దర్బార్లో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు. ముత్తయ్య, జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు. దీన్ని మీరే అనుభవించటం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులు ఇద్దరి తల్ల మీద చెరొకటి పెట్టించాడు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏమి తెలివయ్యా తిమ్మరాజు గారి తెలివి అంటూ చెప్పుకోసాగారు. మర్నాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్ళాడు. ఎవ్వరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసు దొరకలేదు. కోరిన ధనం ఇస్తానన్నా దొరకలేదు. చేసేదేమిటి? దగ్గరలో ఉన్న గ్రామాలకు పోయి చూచాడు. అక్కడ ఇదే తంతు. అయోమయం అయిపోయింది పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచపెట్టిన ధనమంతా బయటికి తీశాడు. బంధువర్గం నుండి గుంజుకున్న బహుమానం ధనమంతా భార్య చేత మళ్లీ పంపించి వేశాడు. ఊర్లో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించి వేశాడు. కోట్లో నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసైనా తక్కువ లేకుండా చేర్చివేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది అంటే డబ్బనేది జీవితం సాగించడానికి ఉపయోగించే ఒక సాధనం, అంతేకాని ధనం సంపాదించటం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనసుకు బాగా పట్టింది. అంటే అర్థమైంది. అయ్యా, జీవితం ఎంత వృధా చేసుకున్నాను. అంతూ పొంతూ లేని ఆశతో ధనద్రవ్యాలు పోగు చేయటం మొదలెట్టాను. పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువయిందే కాని కొంచెమైనా తగ్గలేదు. మనసుకు తృప్తి అనేదే కనుచూపు మేరలోనైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను, అర్థం లేని ఈ ఆశను తీరుద్దామనే కాంక్షతో నా భార్యను పురికొలిపి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టాము, నానా గడ్డి కరిచాము. ప్రభువులో ధర్మమా అని ధనం యొక్క విలువ, ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వల్ప లాభం కోసమని ఊరి మీద పడను, ఎవ్వరిని బాధించను. జానడి పొట్టకు ఎంత కావాలే, దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం. ఈ విధంగా తనలో తాను అనుకొని తను కుటీరంలో నిశ్చింతంగా కూర్చున్నాడు. పోగు చేయటం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనసు తేలికపడింది. ఇలా తేలికపడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంతో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభట్లు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావటం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకొచ్చారు. ఇది చూచి ముత్తయ్య దంపతుల సంతోషానికి మెరకలేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది. ఏముంది, రోజు 2 పూట్ల వారికి కోట్లో నుండి భోజనం వస్తూ ఉండేది. నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూ ఉండేది. ఇంక లోటేమిటి? ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.